Good afternoon, ma'am. Very good. Good afternoon, Right. madam. So, very good afternoon, Nana. Right. Today, let's start a new session on different topic, but which is very useful to us, to you, and to us. Okay. So, I Okay, think ma'am. you pen and paper. మేడం మీ వాయిస్ వినపడటం లేదు మ్యామ్. Hello, మ్యామ్ am I audible? ఆడిబుల్ మ్యామ్. వీడియో ప్లే అవటం లేదు మ్యామ్. ఇది కాస్త నెట్వర్క్ ఇష్యూ ఉందేమో నాన్న, మీకు ఒకసారి సిగ్నల్లో కూర్చోండి అమ్మా. ఓకే మ్యామ్. రైట్, ఓకే. Is my screen visible, ma? మ్యామ్ My screen is visible to you? Screen కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది మ్యామ్. Okay, right. Okay then, welcome back to the session, ma. As we have started our sessions for you all with the collaboration of Net India and sponsored by HSBC. And today we are going to learn about some confusing words which are there in regular sentences. అంటే మనం జనరల్ గా డిస్కస్ చేసుకునే సెంటెన్సెస్ లో కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది, అదేంటో చూద్దాం. సో ఐ నీడ్ యువర్ పార్టిసిపేషన్ మా. ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్ ప్రెజెంట్ చేస్తాను. ఆ స్లైడ్ లో మనకి సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ మీరు రీడ్ చేయాలి. రీడ్ చేసి దానికి మీరు ఒక డిఫరెన్స్ చెప్పాలి నాకు. ఓకే మ్యామ్. ఐ హోప్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది ఒకరి తర్వాత ఒకరు నాకు రెస్పాండ్ అవ్వండి. రైట్, కెన్ యూ సీ ద ఫస్ట్ స్లైడ్ ఆన్ ద స్క్రీన్? స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ కనిపిస్తే అక్కడ ఒక సెంటెన్స్ కనిపిస్తుంది, అది రీడ్ అవుట్ చేయండి. I ride on a road yesterday. ప్లీజ్ రీడ్ అగైన్. ఒకసారి కరెక్ట్ గా స్పెల్లింగ్ చూసి రీడ్ చేయన్నాను. I rode on road yesterday. Road and road, yes ma'am. I rode on a road yesterday. Yes ma'am. ఇదేంటి ఆ రోడ్ ఈ రోడ్ అంటున్నారు, ఆ రోడ్ ఈ రోడ్ అంటున్నారు, రెండు డౌట్ రాలా? నిన్న నేను సైకిల్ రైడ్ చేశాను అని చెప్పడాన్ని తప్పుగా చెప్పాను. రైడ్, రోడ్ మనం వర్బ్ ఫార్మ్ అంటే యాక్షన్ వర్డ్ అంటే వర్బే కదా. యాక్షన్ వర్డ్ V1, V2, V3 ప్రెసెంట్ పాస్ట్ పార్టిసిపుల్ అంటాం కదా. yes ma'am.
నిన్నది పాస్ట్ కాబట్టి రైడ్ రోడ్ గా చెప్తున్నారు అనమాట. ఓకే అక్కడ కరెక్టే. విషయం ఓకే ఏంటంటే మ్యామ్. మనకి రెండు ఒకేలా ప్రొనౌన్స్ చేస్తున్నాము. కానీ రెండిటికి మీనింగ్ డిఫరెంట్ గా ఉంది. స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంది కదా! ఇక్కడ రోడ్ అన్నాం, ఆర్ఓఏడి రోడ్ అన్నాము. రెండు ఒకే ప్రొనౌన్స్ చేస్తున్నాం కదా! ఒకేలా పలికాం. ఓకే కానీ రెండిటికి స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది. మీనింగ్ డిఫరెంట్ ఉంది కదండీ! ఓకే. గమనిస్తారా? ఎస్ మ్యామ్. ఓకే. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. రీడ్ అవుట్. ఐ am a king knight reading the KNIGHT night. Stay silent. Night. king. Okay ma'am. I am a knight I am a reading in knight the reading night. in the night ma'am. రైడింగ్ హార్స్ మీద ఉన్నాడు కదా! Yes ma'am. Right. సో ఇక్కడ నైట్ అంటే ఏంటి? KNIGHT నైట్ అంటే ఏంటి? వారియర్ అని అర్థం. Yes ma'am. కానీ మన సోల్జర్ అనొచ్చు. బట్ సోల్జర్ కి నైట్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సోల్జర్ అంటే వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద ఆర్మీ. Yes ma'am. బట్ నైట్ అంటే కొంచెం రాయల్ రాయల్ క్యాడర్ ఉన్న వ్యక్తి. లైక్ మనం సైన్యాధిపతిలోకి వచ్చేటటువంటి పర్సన్ సైన్యాధిపతి. సైన్యంలో ఉండేవాళ్ళు సోల్జర్స్. సైనికులు సోల్జర్స్ అవుతారు. బట్ వాళ్ళకి హెడ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు నైట్ అవుతారు అనమాట. ఓకే. సో ఐ యామ్ ఏ నైట్ రైడింగ్ ఇన్ ద నైట్. సో ఇక్కడ NIGHT నైట్ వచ్చింది, NIGHT నైట్ వచ్చింది. సెంటెన్స్ లో ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ బర్డ్స్ వస్తున్నాయి కదా! వాటిని బట్టి మీకు ఏమన్నా అనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి డిఫరెన్స్ చెప్పండి. That plane is so painant అనుంది మ్యామ్. ఆ ప్లైన్ ఎగురుతుంది అని చెప్పొచ్చు. దట్ ప్లేన్ ఈస్ సో ప్లేన్. ప్లేన్ అంటే చాలా సాఫ్ట్ గా లేకపోతే నార్మల్ గా ఉంది అంటే కలర్స్ లేకుండా ప్లేన్ గా ఉంది అని అర్థం. ప్లేన్ రెండు సేమ్. అంటే మనకి ఇక్కడ ఈ సెంటెన్సెస్ లో డిఫరెన్స్ ఒకసారి మనం ఇంకా వెళ్తా ఉంటాము. యూ హ్యావ్ టు ఐడెంటిఫై. చెప్పండి సిమిలర్ గా ఉన్న వర్డ్స్ ఏంటో నాకు చెప్పాలి. ఇప్పుడు ప్లేన్ PLANE ప్లేన్, PLAIN ప్లేన్, రెండు ప్లేన్ అనే ప్రొనౌన్స్ చేస్తాం. స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంది, మీనింగ్ డిఫరెంట్ గా ఉంది. అవునా? అంటే ఇలాంటి వర్డ్స్ ఏమంటారు అని మీకు ఏమన్నా ఐడియా ఉందా? అది వాట్ ఐ మీన్ టు ఆస్క్. Homonyms, homophones and homographs. 10th క్లాస్ లో అప్పుడు చెప్పారు మేము, చెప్పినట్టు గుర్తుంది. వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టీల్ ఐ యామ్ గోయింగ్ టు I am going to steal those pieces of steel. Yes. STEAL స్టీల్, STEEL స్టీల్. STEL స్టీల్ అంటే రాబింగ్, దొంగిలించడం. STEEL స్టీల్ స్టీల్ మ్యామ్. మెటల్. స్టీల్ మెటల్. ఎస్. Today I ate 8 things. Today I ate 8 things.
Next. See the sea. I see the sea. I see the Difference ఏంటి? See, see. సీ అంటే చూడడం, సీ అంటే సముద్రం రెండు. Okay. Good. mailman is mail. Mailman is the male. ఓకే. ఇప్పుడు మన గణేష్ అన్నట్టు వర్డ్స్ అన్ని ఎలా ఉన్నాయి, సిమిలర్ గా ఉన్నాయి, స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంది, ఒకేలా ప్రొనౌన్స్ చేస్తున్నాం కదా. Yes, ma'am. సో ఈ వర్డ్స్ ని ఆల్రెడీ తను ఐడెంటిఫై చేసేసాడు, హోమోగ్రాఫ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్ అని. సో మీకు హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్ అంటే తెలుసా? తెలుసు మ్యామ్, మర్చిపోయా. కెన్ యూ ఎంతలో చెప్పారు? మర్చిపోయారా? ఓకే ఓకే రైట్. ఒకసారి మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకుందాం. వాట్ ఓకే మ్యామ్. ఆర్ హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్? ఓకే, ఏదైనా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి. ఓకే రైట్. టుడే we are going to discuss about homonyms and homographs. Before గా మీకు స్లైడ్స్ ఎందుకు చూపించాను, యూ ఫౌండ్ సమ్ సెంటెన్సెస్. మనకి చూడండి సిమిలర్ గానే ఉన్నటువంటి వర్డ్స్ ఎన్నో ఉన్నాయి. I ate 8 pills. The plane is plain. సో స్పెల్లింగ్ డిఫరెంట్ ఉన్నా ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంది, మీనింగ్ డిఫరెంట్ ఉంది. సో జనరల్ గా మనం ప్రతి సెంటెన్స్ లోని ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. వన్ ఆఫ్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ నా, సమ్ ఆఫ్ యూ. రైట్, గుడ్, థ్యాంక్ యూ. సో జనరల్ గా మన రెగ్యులర్ యూసేజ్ లో మనం ఈ వర్డ్స్ ని వాడతాం. ఏది ఎక్కడ యూస్ చేస్తున్నాం, ఇట్ కమ్స్ టు స్పెల్లింగ్ అండ్ ఆల్సో ప్రొనౌన్సియేషన్. స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే మామూలుగా మనం ఆ వర్డ్ గురించి చెప్పినప్పుడు ప్లేన్ అన్న, ప్లేన్ అంటే PLANE ప్లేన్ అవ్వచ్చు, PLAIN ప్లేన్ అని కూడా అవ్వచ్చు. బట్ సెంటెన్స్ వచ్చిన తర్వాత దాని యొక్క కాన్వర్జేషన్, దాని ఫ్రేమింగ్ చేస్తున్న తర్వాత మనకు అర్థం అవుతుంది, ఎస్ ఈ PLANE ద ప్లేన్ ఈస్ ప్లేన్ అన్నాక అప్పుడు అర్థం అవుతుంది, ఓకే ఈ ఏరోప్లేన్ ప్లేన్ గా ఉంది అని చెప్తున్నాము అని. సో లైక్ వైజ్ మన రెగ్యులర్ యూసేజ్ లో లేదా రెగ్యులర్ ఇంగ్లీష్ వొకాబులరీలో ఇలాంటి చాలా వర్డ్స్ మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కంప్లీట్లీ దే వర్ అరౌండ్ అస్. సో that is the reason why today we are going to learn about homonyms and homographs. అసలు ఎందుకు కన్ఫ్యూజింగ్ వర్డ్స్ వస్తాయి అంటే ఈ వర్డ్స్ ని డివైడ్ చేసుకోవాలి. డివిజన్ చేస్తే గానీ ఈ వర్డ్ ఏంటో ఏదేంటో తెలియదు అనమాట. సో లెట్స్ నో what definition of these words and then we'll get into the topic in detail. Okay, right. So what is or what are homonyms? Generally homo, this is a thing which is completely related with prefix and suffix. I think you know what is prefix and what is suffix. ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్ కి ఫస్ట్ యాడ్ చేసేటటువంటిది. ఒక 2 లెటర్ వర్డ్ అవ్వచ్చు, 3 లెటర్ వర్డ్ అవ్వచ్చు, ఆర్ ఇఫ్ నాట్ 4 లెటర్ వర్డ్. అండ్ ద సేమ్ సఫిక్స్ అంటే the word or letters which will be added in the last or end of the sentence. That is called suffix. అంటే ఒక పదానికి ముందు చేర్చితే కొన్ని లెటర్స్ లేదా కొన్ని వర్డ్స్ ని ముందు చేస్తే దాని మీనింగ్ అయితే ఆపోజిట్ అవుతుంది లేదా సిమిలర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాని సఫిక్స్ ఎండ్ లో యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా ఏదో అది సింగులర్ అవుతుంది లేదా ప్లూరల్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ప్రిఫిక్స్ కి సఫిక్స్ కి అదే డిఫరెన్స్. ఓకే, బట్ ఇక్కడ మనం టుడే టాపిక్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బోత్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. వై? బికాస్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్. వాట్ ఈస్ హోమోనిమ్? ఫస్ట్ థింగ్, ప్రిఫిక్స్ లో హోమో, నిమ్ అనే 2 different words అండి. ఓకే, హోమో is a prefix which means same. Suffix nim is a suffix, it means name, same name. So homonyms అనేవి 2 words సేమ్ నేమ్ తో వచ్చేటటువంటి వర్డ్స్ అన్ని కూడా హోమోనిమ్సే. బట్ వీటికున్న స్పెషలైజేషన్ ఏంటంటే the words which comes under homonyms are having same spelling and
సేమ్ సౌండ్, వెరస్ దే హ్యావ్ డిఫరెంట్ మీనింగ్. గుర్తుపెట్టుకోండి. హోమోనిమ్స్ అంటే మన చిన్న డెఫినేషన్ ఏంటి? హోమో అంటే సేమ్, నిమ్ అంటే నేమ్, రెండు టుగెదర్ సేమ్ నేమ్ అన్నాం. అంటే ఒకే లాంటి నేమ్, అంటే ఒకేలా ఉండేటటువంటి స్పెల్లింగ్, ఒకేలా ఉండేటటువంటి సౌండ్, సేమ్ నేమ్ సేమ్ స్పెల్లింగ్ ఉండేవన్నీ హోమోనిమ్స్ అవుతాయి. జనరల్ గా వీటిని మనం సినానిమ్స్ గా కూడా చెప్పచ్చు. బట్ అన్ని సినానిమ్స్ హోమోనిమ్స్ కావు. ఓకే, let us know again what is a homonym. Homonym means the words which are having same name with the same spelling, name in the sense same spelling and same sound, pronunciation, same pronunciation, same spelling ఉండే వర్డ్స్ అన్ని కూడా హోమోనిమ్స్ లోకి వస్తాయి. ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? హలో, సేమ్ స్పెల్లింగ్ సేమ్ సౌండ్ ఉండేటటువంటి వర్డ్స్ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? Is anybody there? మ్యామ్ యా నాన్న చెప్పండి. డిస్క్ డస్క్ మ్యామ్. అప్పుడు డిస్క్ స్పెల్లింగ్ చెప్పండి. డిస్క్ డస్క్ స్పెల్లింగ్ చెప్పండి. DICK. DISK. ఓ DICK డిక్. DICK డిక్. హలో, హలో మ్యామ్. యా చెప్పండి అమ్మా. సేమ్ సేమ్ స్పెల్లింగ్ ఉండేవి. అవునా సార్? గణేష్, ఇస్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్? Madam, your voice clearly audible. క్లియర్ గానే ఉంది మేడం. ఓకే, సో హోమోనిమ్ మనం ఏదైతే హోమోనిమ్ అనుకున్నామో ఆ హోమోనిమ్ కి వర్డ్స్ ఎలాంటి వర్డ్స్ ఉంటాయంటే ఆ వర్డ్ హ్యావింగ్ సేమ్ స్పెల్లింగ్ అండ్ సేమ్ ప్రొనౌన్సియేషన్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాట్, BAT, బ్యాట్. బ్యాట్ మీనింగ్ ఎవరైనా చెప్పండి పోనీ. BAT బ్యాట్. మ్యామ్ కపిలం వస్తుంది, మామూలు క్రికెట్ బ్యాట్ కూడా వస్తుంది మ్యామ్. వెరీ గుడ్, వెల్ డన్, వెరీ గుడ్. సో ఇది హోమోనిమ్ అవుతుందా లేదా? అవుతుంది మ్యామ్. ఎస్. సో అలాంటి ఇంకా ప్లెంటీ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. కానీ ఇది ఈ వర్డ్ హోమోనిమ్ లేదా ఈ వర్డ్ హోమోగ్రాఫ్ లేదా ఇది హోమోఫోన్ అని మనం డిఫరెన్షియేట్ చేయలేం. ఎందుకంటే వర్డ్స్ అన్ని మనకి కామన్ గా తెలుసు. చాలా వర్డ్స్ తెలుసు, ఒకటి కాదు, చాలా ప్లెంటీ ఆఫ్ వర్డ్స్ యూ కమ్ అక్రాస్. మనం డైలీ యూసేజ్ లో చాలా వర్డ్స్ వాడుతూనే ఉంటాం. బట్ ఆ యూస్ చేసే వర్డ్స్ ని ఎక్కడ వాడాలో ఏమో తెలియక కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. సో ఇక్కడ అక్కడ ఓకే, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటాయి, స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటాయి, లేదా ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉన్న సేమ్ స్పెల్లింగ్ ఉంటాయి, కానీ ఎలా ఉన్నా వీటికి మీనింగ్ మాత్రం డిఫరెంటే. సో కమ్స్ టు Yes, ma'am. సినోనిమ్స్. ఎందుకు మనం అంత పర్టికులర్ గా హోమోనిమ్ అండ్ హోమోగ్రాఫ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం అంటే, బికాస్ అంటే హోమో అనేటప్పటికి సేమ్. సో హోమోనిమ్ అంటే సేమ్ నేమ్, సేమ్ స్పెల్లింగ్,
లేదా సేమ్ ప్రొనౌన్సియేషన్. సో ఇలా కొన్ని వర్డ్స్, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. ఎయిర్, అడ్రస్, ఆర్మ్, బ్యాండ్, బాత్, బ్రైట్, సర్కులర్, కరెంట్, డై, ఎక్స్ప్రెస్. ఇవి సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ మీనింగ్ డిఫరెంట్. ADDRESS, అడ్రస్, అడ్రస్ రెండు ఒకలా ఉంటాయి. కానీ చూడండి, వన్ అడ్రస్ కి మీనింగ్ టు స్పీక్ టు, అంటే ఎవరితో మాట్లాడుతున్నామో, అంటే ఒక పర్సన్ నుంచి. సపోజ్ ఇప్పుడు నేను గాయత్రి గురించి చెప్తున్నాను. ఐ యామ్ అడ్రసింగ్ గాయత్రి దట్ హౌ షీ రెస్పాన్సెస్ ఇన్ ద క్లాస్. నేను గాయత్రి గురించి చెప్తాను కదా, నేను గాయత్రి రాస్తాం కదా, పోస్టల్ అడ్రస్ రాస్తాం, లేదా సో ప్లేస్ చెప్తాం చూసారా, లొకేషన్ విత్ పిన్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, అది అడ్రస్. సో సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ విత్ డిఫరెంట్ మీనింగ్. సో ఒకే స్పెల్లింగ్ ఉండి ఒకేలా ప్రొనౌన్స్ చేయబడే వర్డ్స్ అన్ని కూడా ఎందులోకి వస్తాయండి? హోమోనిమ్స్ లోకి వస్తాయి. ఎస్, ఎయిర్, AIR, ఎయిర్, మనం పీల్చుకునే గాలి ఎయిర్, అండ్ లిటింగ్ ట్యూన్, లైక్ మన ఆక్సిజన్ పీల్చుకునే ఎయిర్, ఆక్సిజన్. అట్ ద సేమ్ టైం మన when we used to stand outside, ఒక విండీ డే రోజు మనం బయట నుంచి అనుకోండి, మన చెవులకి ఒక టైప్ ఆఫ్ ఎయిర్ తగులుతూ ఉంటుంది. ఇట్స్ బ్రింగ్ సమ్ సౌండ్, మనకి చెవుల దగ్గర సౌండ్ చేస్తూ ఉంటుంది, అది ఎయిరే. ఇంకా ఇంకా అది కూడా కాకుండా అంటే, లైక్ మీరు యూస్ చేసే వెహికల్ ఉంది, అది బైకా, సైకిల్, కార్, దేనికైనా కూడా మనం ఆ టైర్ ట్యూబ్స్ కి ఎయిర్ ఫిల్ చేయాలి, పంప్ చేయాలి కదా, అది కూడా. సో లైక్ సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండి మీనింగ్ డిఫరెంట్ ఉండేవన్నీ హోమోనిమ్స్ లోకి వస్తాయి. ARM, ఆర్మ్, బాడీ పార్ట్ అవ్వచ్చు, డివిజన్ ఆఫ్ ఎ కంపెనీ. బ్యాండ్, BAND, బ్యాండ్, మ్యూజికల్ గ్రూప్. అండ్ ఏ రింగ్ మీన్స్ సౌండ్. bark, 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 a trees out layer, and dog makes a sound bark. BAT, bat, just now Gayatri gave an example on bat. One, an implement or a playing item, bat with a ball, and another bat is a bird mammal, bright. So when ఈ రీడ్ చేసే వర్డ్స్ అన్ని కూడా హోమోనిమ్స్ లోకి వస్తాయి, ఎందుకంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, డిఫరెంట్ మీనింగ్ తో ఉన్నాయి. అలా సర్కులర్, కరెంట్, డై, ఎక్స్ప్రెస్, ఫెయిర్, జాగ్, kind, lie, match, mean, pole, pound. So these are the words which comes under homonym. Same spelling and same pronunciation. Ring, right, rock, rose, spring, stock, tender, well. సో ఇలా చూసుకుంటే హోమోనిమ్స్ ఆర్ కమ్స్ అండర్ హోమోఫోన్స్. ఇక్కడ హోమోఫోన్ అంటే ఏంటో డౌట్ వస్తుంది మీకు. ప్లీజ్ రైట్ డౌన్ ద డెఫినేషన్. లైక్ హోమోనిమ్, HOMONYM, హోమోనిమ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ నేమ్, అంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండే వర్డ్స్ అన్ని. ద వర్డ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ స్పెల్లింగ్ అండ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఆర్ కాల్డ్ homonyms. Homophones, the words which are having same pronunciation with a different spelling are called homophones. But why all homonyms are called homophones? Because they sound the same. However, they are not all homophones or homonyms. Confuse అయి ఉంటారు. డిఫరెన్స్ ఏంటంటే అన్ని హోమోనిమ్స్ హోమోఫోన్స్ అవ్వచ్చు, కానీ అన్ని హోమోఫోన్స్ హోమోనిమ్స్ కావు. వై? ఎందుకని? బికాస్ వీఆర్ సేయింగ్ దట్ ఆల్ హోమోనిమ్స్ మీన్స్, హోమోనిమ్స్ ఏంటి? సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది.
బట్ హోమోఫోన్స్ కి ఏంటి ఓన్లీ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, అంటే సేమ్ సౌండ్ ఉంది కానీ సేమ్ స్పెల్లింగ్ లేదు. సో హోమోనిమ్స్ లో ఉండేటువంటి సేమ్ స్పెల్లింగ్ ఉండి సేమ్ సౌండ్ ఉన్నా అవి హోమోఫోన్స్ అవుతాయి. కానీ హోమోఫోన్స్ ఏంటి డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండి డిఫరెంట్ సేమ్ సౌండ్ ఉంటే అవి హోమోఫోన్స్ అవుతాయి. సో ఈ హోమోఫోన్స్ అన్ని హోమోనిమ్స్ కావు, కానీ అన్ని హోమోనిమ్స్ ని మనం హోమోఫోన్స్ గా చెప్పొచ్చు. Got it? Because homophones are having different spelling. So అన్ని హోమోనిమ్స్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండి సేమ్ సౌండ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నప్పటికీ హోమోఫోన్స్ హోమోనిమ్స్ కావు. కానీ హోమోనిమ్స్ లో ఉన్న వర్డ్స్ కొన్ని హోమోఫోన్స్ అవుతాయి, ఎందుకంటే సేమ్ సౌండ్ ఉన్న సేమ్ స్పెల్లింగ్ ఉన్న హోమోఫోన్ కి అప్లై అవుతుంది కాబట్టి. ఎందుకంటే రెండిట్లో ఏదో ఒకటి అప్లికబిలిటీ. హోమోఫోన్ కి సౌండ్ ఉంది అంటే ప్రొనౌన్సియేషన్ ఉంది కాబట్టి హోమోనిమ్ హోమోఫోన్ అవ్వచ్చు, కానీ హోమోఫోన్ హోమోనిమ్ కాదు. ఎనీ డౌట్ అండి? No, ma'am. Hello? Okay, right. So all homonyms are homophones, but all homophones are not homonyms. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం చూసేసాం, రైట్? ఎందుకు అంటే వీ హ్యావ్ డన్ బికాస్ ఈ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో, సో ప్రీవియస్ గా చూడండి, మెయిల్ మ్యాన్, సి, ఎయిట్, ఎయిట్, స్టీల్, స్టీల్ అంటే ఇక్కడ చూడండి స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది. సో ఇవేమవుతాయి? హోమోనిమ్స్ లోకి వస్తాయా హోమోఫోన్స్ లోకి వస్తాయా? ప్లేన్ ప్లేన్, నైట్ నైట్. Are these words called homonyms or homophones? Homophones. Homophones. Okay, good. ఎందుకని? స్పెల్లింగ్ డిఫరెంట్ బట్ ప్రొనౌన్సియేషన్ సేమ్. Yes, ma'am. ఓకే, సో ఈ హోమోఫోన్స్ అన్ని హోమోనిమ్స్ కావు. ఓకే, సిసి ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంది. ఓకే, సిసి. Okay. సో ఇవన్నీ హోమోఫోన్సే. ఓకే, మేల్ మ్యాన్ ఈస్ మేల్, స్పెల్లింగ్ డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ సేమ్, సో ఇవి హోమోఫోన్స్. రైట్, ఇప్పుడు చూడండి, కెన్ యూ హియర్ మీ ఫ్రమ్ హియర్? స్పెల్లింగ్ డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ సేమ్. ఏమవ్వచ్చు? హోమోఫోన్. ఓకే, కానీ ఈ హోమోఫోన్స్ లో కొన్ని వర్డ్స్ మనం హోమోనిమ్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతాం, అందుకే క్లారిటీ అన్నమాట. సో అన్ని హోమోనిమ్స్ హోమోఫోన్స్ అవ్వచ్చు, కానీ అన్ని హోమోఫోన్స్ హోమోనిమ్స్ కావు. ఓకే, ఒక స్మాల్ జస్ట్ టెస్ట్ అండి, అంటే టెస్ట్ ఏం కాదు, జస్ట్ ఓవరాల్ గా ఒకసారి మనం చూద్దాం. రైట్, మాకు క్లియర్ గా కనిపిస్తుందండి స్క్రీన్? హలో, రైట్. సో హియర్ ఐ రీడ్ అవుట్ ద క్వశ్చన్, దానికి పక్కన ఆన్సర్స్ ఉన్నాయి, మీరు దీనికి హోమోనిమ్ చెప్పాలి. అంటే వేర్ డూ యూ డాష్ యువర్ క్లోత్స్ అండి. By ఇక్కడ బివై బై ఉంది, బియువై బై ఉంది. బియువై అనుకుంటారు. బియువై, ఓ అనుకోవద్దు, స్ట్రాంగ్ గా చెప్పండి. బియువై కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ నీడ్ టు బై సమ్ డాష్ టు మేక్ బ్రెడ్ ఇన్ ద మార్నింగ్. ఫ్లవర్, ఎఫ్ఎల్ఓయుఆర్, ఎఫ్ఎల్ఓడబ్ల్యూఆర్ రెండు సేమ్ గా ప్రొనౌన్స్ చేస్తాం, ఫ్లవర్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి ప్రొనౌన్సియేషన్, ఎఫ్ఎల్ఓయుఆర్ ఫ్లవర్, ఎఫ్ఎల్ఓడబ్ల్యూఈఆర్ ఫ్లవర్. సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ స్పెల్లింగ్ డిఫరెంట్. వీటిని మన హోమోనిమ్స్ అన్నారు. FLOR వస్తుంది. సెకండ్ వన్. Very good. So I need to, first one, I need to buy some flour to make bread in the morning. Bread తయారు చేయాలంటే మనకి పిండి తీసుకుంటాం. ఫ్లవర్ కావాలి. ఎస్, పిండి కావాలి. FLOUR ఫ్లవర్ అని ప్రొనౌన్స్ చేయాలి, ఫ్లోర్ అని అనకూడదు. ఓకే, now the terminology has changed to that spelling. Okay, FLOUR flower, FLOWER flower. Good, Gayatri. Next, where did you to dash?
Where did you to dash? MEET, MEAT, meet. Yes? One, ma'am. Spelling and pronunciation, ma? Meet, ma'am. MEET, ma'am. Very good. Next, fourth one. I want to dash some of my old clothes on the internet. CELL, sell. I want to dash some of my old clothes on the internet. L, ma'am. CELL, ma'am. Ram, SELL, sell. CELL, sell in the sense, maybe CELL cell comes under either a mobile cell phone or a cell Second tissue. one, right, ma'am. Okay. Yes. Second one is right. SELL cell. See, and the pronunciation same ga unna, spelling different undi, meaning different undi. So, some homonyms comes under homophones. Okay, Okay, because they sound same. Next one. I will dash you later today. See you later, ma'am. CSE. Okay, spelling SEE. Good. SE. Next, the brown. SEEC. Next, sixth one. The brown horse had a lovely dash. MANE main, MAIN main. Second one, ma'am. Spelling, please. MAIN. MANE main. MAIN main means important. MANE main. The brown horse in the sense మనకి చూడండి హార్స్ పైన ఇలా హెయిర్ ఉంటుంది కదా హెడ్ దగ్గర నుంచి నెక్ వరకు ఉంటుంది చూసారా Yes, ma'am. దానిని మెయిన్ అంటారు ఓకే సో ఎంఏఐఎన్ మెయిన్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం ఎంఏఎన్ఈ మెయిన్ ఇన్ ద సెన్స్ హార్స్ బ్రౌన్ హార్స్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ అంటే లవ్లీ అంటే అందంగా కనిపిస్తుంది దానికి అని చెప్పడం రైట్ గుడ్ యూ నీడ్ టు డాష్ వెన్ గోయింగ్ డౌన్ ఏ బ్రేక్ BRAKE. Ma'am, sixth one ki mali ఒకసారి చెప్పండి. Sixth one, the brown horse had a lovely mane. MANE mane. Answer. Okay, ma'am. You need to dash when going down to steep hill. Break. BRAKE. BREAK బ్రేక్ అంటే కొంచెం గ్యాప్ తీసుకోవడం BRAKE బ్రేక్ అంటే స్టాప్ చేయడం అంటే బైక్ బ్రేక్ అంటాం చూసారా హోల్డ్ చేయడం ఆగడం సో స్టీప్ హిల్ అంటే చాలా ఎడ్జ్ గా ఉన్నటువంటి హిల్ కి మనం డౌన్ కి అంటే ఇఫ్ యూ నీడ్ టు డాష్ వెన్ గోయింగ్ డౌన్ టు స్టీప్ హిల్ అంటే బాగా డీప్ గా ఉన్నటువంటి హిల్ కిందకి వెళ్తున్నప్పుడు మీరేం చేయాలి యు నీడ్ అంటే హిల్ ఎక్కేసారు మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి yes you need to take a break you need to take break when going down a steep hill ఏ బ్రేక్ వస్తుంది
BRAKE వస్తుంది మ్యామ్. కరెక్టా? మ్యామ్ చెప్పండి. సెకండ్ వన్ వస్తుంది మ్యామ్. BREAKE బ్రేక్. ఓకే, యాక్చువల్లీ రెండు సిమిలర్ గా ఉన్నాయి. అవును మ్యామ్. టూ డిఫరెంట్, అంటే రెండిటికి డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. BRAKE బ్రేక్ అంటే ఇది బైక్ బ్రేక్ అండి. ఒక వెహికల్ ని స్టాప్ చేసేది బైక్ బ్రేక్. BREAK బ్రేక్ అంటే మనం కొంచెం గ్యాప్ తీసుకోవడం అన్నమాట అర్థం. సో ఆన్సర్ విల్ బి BREAK బ్రేక్. యాక్చువల్ గా ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది, విరిగిపోవడం అని కూడా. కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడే మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అంటే టూ మీనింగ్స్ ఉండేటటువంటి వర్డ్స్ హోమోనిమ్స్, హోమోఫోన్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. వెరస్ త్రీ మీనింగ్స్ వచ్చే వర్డ్స్ ఉంటాయి, వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. BREAK బ్రేక్, BRAKE బ్రేక్, BREAK బ్రేక్, 3 వర్డ్స్ ఉన్నాయి. BRAKE బ్రేక్ అన్నప్పుడు బైక్ బ్రేక్ అయింది. బట్ BREAK బ్రేక్, BREAK బ్రేక్ సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. BREAK బ్రేక్ 2 చెప్పినప్పుడు అది ఒకటేంటి, మనం కొంచెం గ్యాప్ తీసుకోవడం. ఇప్పుడు మనకి లంచ్ బ్రేక్ వస్తుంది, లేదా మార్నింగ్ వచ్చి షార్ట్ బ్రేక్ వస్తుంది, అవునా? అంటే ఏంటి, మన క్లాస్ కి మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాం. ఇప్పుడు ఎందుకు మనకి 3 o'clock ఒక షార్ట్ బ్రేక్ వస్తుంది, 5 minutes బ్రేక్. అంటే ఏంటి, నెక్స్ట్ సెషన్ కి, ఇప్పుడు జరుగుతున్న సెషన్ మధ్యలో 5 minutes గ్యాప్ ఇస్తున్నాం. అంటే అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడం, లేదా దాని ప్లేస్ లో వేరే ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ చేయడం. అదే బ్రేక్ లో BREAK బ్రేక్ అంటే గ్లాస్ బ్రేక్ ఇంటూ పీసెస్. దానికి ఏంటి స్పెల్లింగ్? BREAK బ్రేక్ అంటే ఏంటి, చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయింది అని అర్థం గ్లాస్. డూ గెట్ మై పాయింట్ మా? అర్థమైందా నేను చెప్పేది ఏంటో? అంటే ఈ హోమోనిమ్స్ అనే వర్డ్స్ కి మనం యాక్చువల్ గా సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్ అన్నాం. బట్ ఈ హోమోనిమ్స్ లో కొన్ని సౌండ్ డిఫరెంట్, సేమ్ సౌండ్ ఉన్నప్పటికీ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉన్న హోమోనిమ్స్ అవుతాయి. మీకు డౌట్ రావచ్చు, పైన BY బై BUY బై అన్నారు, హోమోనిమ్స్ అంటున్నారు ఏంటి మేడం అని. సో ఎందుకంటే ఈ హోమోనిమ్స్ కొన్ని హోమోగ్రాఫ్స్ కూడా అవుతాయి, సారీ హోమోఫోన్స్ కూడా అవుతాయి. బట్ అన్ని హోమోఫోన్స్ హోమోనిమ్స్ కావు, అది విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం, BREAK బ్రేక్, BREAK బ్రేక్ అయితే అది హోమోనిమ్ అవుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ BREAK బ్రేక్, BRAKE బ్రేక్ అన్నప్పుడు స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది. సో అంటే ఇలాంటి వర్డ్స్ కి మనం కన్ఫ్యూజ్ అవుతామని కొంచెం క్లారిటీగా ఇవ్వడం అనమాట. సో ఈ రెండిట్లో మీకు ఒకవేళ మీకు ఇలాగ పజిల్ క్వశ్చన్ వచ్చినప్పుడు రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే అవుతుంది, ఎందుకంటే దానికి ఒక లాజికల్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి. బట్ సమ్ వర్డ్స్ ఆర్ దేర్, ఇప్పుడు నేను చెప్పాను చూసారు, కొన్ని వర్డ్స్ ఉంటాయి మనకి 3 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి, స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది. అలాంటి వర్డ్స్ రైజ్ అయినప్పుడు మాత్రం మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎందుకంటే ఇవి సింగిల్ గా బ్రేక్ అన్నాం అనుకో, మీకు నచ్చిన స్పెల్లింగ్ ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు నేను సింపుల్ గా హార్స్ అన్నాను అనుకో, మీరు ఏదైనా స్పెల్లింగ్ చెప్పొచ్చు. HOARSE హార్స్ అవుతుంది, HORSE హార్స్ అవుతుంది. సింగిల్ వర్డ్ చెప్తాడు, మీరు ఏదైనా రాయొచ్చు. బట్ సెంటెన్స్ ని బట్టి, అక్కడ మీనింగ్ ని బట్టి మీరు అక్కడ కరెక్ట్ వర్డ్ ని డిసైడ్ చేయాలన్నమాట. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్. మై జీన్స్ ఆర్ టూ లాంగ్, సో ఐ విల్ నీడ్ టు డాష్ దెమ్. ఆల్టర్, ప్రొనౌన్సియేషన్ ఆల్టర్, స్పెల్లింగ్ చూడండి, ALTER ఆల్టర్, ALTER ఆల్టర్. Alternate. Yes. Yes, ma'am. First one, ma'am. Okay. Next. Now, after yelling so much, my voice is very dash. After yelling so much, my voice is very dash. అంటే బాగా అరవడం వల్ల, లేదా బాగా మాట్లాడడం వల్ల కొంతసేపటికి నా వాయిస్ ఏమైపోయింది,
అక్కడ హార్స్ అనే వర్డ్ వస్తుంది. ఆ హార్స్ కి ఏ స్పెల్లింగ్ అప్లై అవుతుంది, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. The answer will be HOARSE, horse, because voice changing. Very good, very good, వాయిస్ very good, పెరుగుతుంది very good. చెప్పొచ్చు. Right. Right. The train dash was very expensive. Fare. FARE fare, FAIR fare. FARE. Yes, very good. FARE fare. And FAIR fare in the sense it comes under complexion, color. FAR అంటే చార్జ్ అని. సో ఆ ట్రైన్ చార్జ్ వాజ్ వెరీ ఎస్. సో ఇప్పుడు హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ గురించి తెలుసుకున్నాను. హోమోనిమ్స్ హోమోఫోన్స్ సిమిలర్ గా ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఏంటి? హోమోనిమ్ అంటే సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, అంటే ఒకేలా స్పెల్లింగ్ ఉండి ఒకేలా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. జనరల్ గా ప్రతి హోమోనిమ్ కి హోమోఫోన్ కి హోమోగ్రాఫ్ కి మీనింగ్ ఎప్పుడు డిఫరెంటే, దేనికి మీనింగ్ ఒకలా ఉండదు. సో హోమోనిమ్ హోమోగ్రాఫ్ హోమోనిమ్ హోమోఫోన్ ఒకేలా ప్రొనౌన్స్ చేస్తాం, బట్ హోమోనిమ్ మాత్రం ఒకే ప్రొనౌన్సియేషన్ ఒకే స్పెల్లింగ్ ఉన్న, హోమోఫోన్ మాత్రం డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండే వర్డ్స్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండేవన్నీ హోమోఫోన్స్ అవుతాయి, సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నవన్నీ హోమోనిమ్స్ అవుతాయి. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అంటే అవి ఇందులోకి ఇవి అందులోకి వస్తాయి అనుకున్నట్టు క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకోండి. ఓకే, నౌ లెట్ us learn about homograph. What is homograph? Homo అంటే సేమ్, graph in the sense writing. Okay, homographs are the words which are having same spelling, writing in the sense same spelling. ఒకే స్పెల్లింగ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది, ఆల్వేస్ మీనింగ్ విల్ బి డిఫరెంట్. సో అలాంటి వర్డ్స్ అన్ని కూడా హోమోగ్రాఫ్స్ అవుతాయి. Again, homograph means the graph is having same spelling, different meaning, sometimes same and sometimes different, but you have to remember the different pronunciation. Spelling same గా ఉంటుంది, pronunciation different గా ఉంటుంది. సో అక్కడ ఉన్న మీనింగ్, ఆ వర్డ్ మీనింగ్ ని బట్టి సెంటెన్స్ లో మీరు అవ్వండి డిసైడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ హోమోగ్రాఫ్. ఓకే, సో హియర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ద బేబీ teared the paper into pieces. The girl felt sad and a tear rolled on her cheek. స్పెల్లింగ్ చూడండి ఒకసారి, TEAR. రెండిటికి స్పెల్లింగ్ సేమ్, బట్ వెరాస్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. TEAR, టేర్. ఇక్కడ పేపర్ ఏం చేసింది? షీ టేర్ ఇంటూ పీసెస్, పేపర్స్ ని చిన్న చిన్న ముక్కలుగా చించేసింది. Whereas the girl felt sad and a tear rolled on her cheek. ఒక కన్నీటి చుక్క రోల్ ఆన్ అయ్యి ఉంది, కంటి మీద నుంచి కారుతూ వచ్చింది. సో స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, వెరస్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది ఈ హోమోగ్రాఫ్ కి. గాట్ ఇట్? సో హోమోగ్రాఫ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ స్పెల్లింగ్, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ విత్ డిఫరెంట్ మీనింగ్, అవన్నీ కూడా హోమోగ్రాఫ్స్ అవుతాయి. Again, I'm repeating. Homonym, same spelling, pronunciation. Homograph, same spelling. Homophone, same pronunciation. Confusion లేదు కదా? If you have any doubt, please raise your voice, ma. Homonym అంటే చెప్పండి. Homonym అంటే words which are having same spelling and same pronunciation. మీనింగ్స్ పక్కన పెట్టండి, ప్రతి ఏ వర్డ్ కైనా మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది, బట్ ఈ హోమోనిమ్స్ అనే వర్డ్స్ అన్నిటికీ స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్. హోమోఫోన్స్ కి స్పెల్లింగ్ డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ సేమ్. హోమోగ్రాఫ్స్ కి స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. గాట్ ఇట్? ఎస్ మ్యామ్. Okay, right. Right. So here are some of the examples that I'm going to give you. See, word student CAN can, CAN can. CAN can, CAN can. One is ability and one is an item.
గ్రాఫ్స్ లోకి వచ్చే వర్డ్స్ అండి. స్పెల్లింగ్ సేమ్, గ్రాఫ్ అంటే రైటింగ్ కదా, సేమ్ స్పెల్లింగ్ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్ ఫ్లూయెంట్లీ. వి డ్రాంక్ ఎ క్యాన్ ఆఫ్ కోక్ ఈచ్. స్పెల్లింగ్ ఫస్ట్ దానికేమో నేను అని చెప్పడానికి వస్తుంది మ్యామ్. అంటే ఎబిలిటీ, నేను చేయగలను అని చెప్పడం. అవును మ్యామ్. రెండో దానికేమో వాటర్ క్యాన్ అని చెప్పడానికి మ్యామ్. ఓకే, దిస్ ఈజ్ ఏ డ్రింక్ అమ్మా. వి డ్రాంక్ ఏ క్యాన్ ఆఫ్ కోక్ ఈచ్. సారీ ఇట్స్ ఓకే. అంటే యాక్చువల్లీ వాటర్ క్యాన్ కూడా కరెక్టే, మీరు ఇచ్చే ప్రతి ఎగ్జాంపుల్ కరెక్టేనండి. అంటే ఇక్కడ మన ఇమేజ్ గురించి చెప్తున్నాం తప్ప. సో వి బై ఏ వాటర్ క్యాన్ ఇన్ అవర్ జర్నీ చెప్పచ్చు. మేము జర్నీలోనే ఒక వాటర్ క్యాన్ కొనుక్కున్నాం, 2 లీటర్ 3 లీటర్ వాటర్ క్యాన్ కొన్నాము, అది కరెక్టే. ఎస్, నెక్స్ట్ వన్. ఇక్కడ కిందేమో కైరో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్. అన్నిటికంటే పెద్దది అని చెప్పడానికి మ్యామ్. ఇక్కడ వచ్చి ఏబిసిడి కాదు. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ మీకు తెలుసు. ఇక్కడ అన్నిటికంటే పెద్దదని కాదు. యాక్చువల్లీ కైరో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ కంట్రీకి కైరో రాజధాని అని చెప్పడం. క్యాపిటల్ అంటే రాజధాని. అక్కడ ఏంటంటే ఈజిప్ట్ అంటే పిరమిడ్స్ అని ఎగ్జాంపుల్ పిక్చర్ చూపించారు, బట్ యాక్చువల్లీ కైరో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ యొక్క రాజధాని కైరో అని చెప్పడం. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అమరావతి మ్యామ్. దట్స్ ఆల్, అంతే. గుడ్. సో అలా అన్నమాట. అంటే హెడ్ క్వార్టర్స్ ని క్యాపిటల్ అంటాం. ఓకే, ఇంకొక వర్డ్ చెప్తాను, CAPITOL క్యాపిటల్. చూడండి, CAPITAL క్యాపిటల్ అని ఒక క్యాపిటల్ లెటర్స్ ని ఆ కంట్రీ యొక్క క్యాపిటల్ చెప్తాం. CAPITOL కూడా క్యాపిటల్ ఉంది. ఇప్పుడు సపోజ్ మీకు టెస్ట్ లో అనుకుందాం, జస్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో CAPITAL CAPITOL అని ఇచ్చామనుకుందాం. 3 ఒకేలా ప్రొనౌన్స్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. CAPITAL క్యాపిటల్, CAPITAL క్యాపిటల్, CAPITOL క్యాపిటల్. 3 వర్డ్స్ ఉన్నాయి, అందులో 2 సేమ్ స్పెల్లింగ్ ఉండి సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, ఒకటి స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది. దాన్ని ఎలా వేరియేట్ చేస్తాం? సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ అంటే ఏమన్నా? హోమోనిమ్. ఇప్పుడు డిఫరెంట్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటాయి. Homonyms అంటే different spelling and different meaning మేడం. homonyms సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నాయి, మీకు అర్థమవుతుందా? సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నది హోమోనిమ్స్ అన్నాము. చూడండి, మీకు అంటే ఎందుకు వర్డ్స్ కన్ఫ్యూజ్ చేస్తాయి మనల్ని అనేది నేను మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే, సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వర్డ్స్ అన్ని హోమోనిమ్స్ అన్నప్పుడు ఈ క్యాపిటల్ హోమోనిమ్ అవుతుంది, అవునా? CAPITAL క్యాపిటల్, CAPITAL క్యాపిటల్ హోమోనిమ్ అవుతుంది. ఓకే, అప్పుడు మళ్ళా మనం ఇక్కడ దేని దగ్గరికి వచ్చాం, హోమోగ్రాఫ్ గురించి మాట్లాడుతాం కదా. ఇప్పుడు హోమోగ్రాఫ్ లో ఏంటి, సేమ్ స్పెల్లింగ్ ఉన్నా డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటే హోమోగ్రాఫ్ అన్నాం. కానీ సేమ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ అన్ని కూడా హోమోగ్రాఫ్స్ అవుతాయి కదా. అంటే మీకు అర్థమవుతుందా? మళ్ళా CAPITOL అన్నాను, CAPITOL స్పెల్లింగ్ డిఫరెంట్ ఉన్నవన్నీ
అంటే సేమ్ సౌండ్ నుండి స్పెల్లింగ్ డిఫరెంట్ ఉన్నవన్నీ హోమోఫోన్స్ అన్నాం. అంటే ఇప్పుడు మీకు ఈ ఒక్క 3 వర్డ్స్ డిఫరెన్సియేషన్ లో హోమోగ్రాఫ్ హోమోనిమ్ లోకి వస్తుంది, హోమోఫోన్ హోమోనిమ్ లోకి వస్తుంది అని ఒక క్లారిటీ వచ్చిందా మీకు? ఎస్ మ్యామ్. నేను కన్ఫ్యూజ్ చేస్తానా మిమ్మల్ని? లేదు మ్యామ్. అంటే వాట్ ఈస్ ద రూల్? పోనీ హోమోనిమ్ పక్కన పెడదాం. హోమోగ్రాఫ్ రూల్ ఏంటి? ఒకేలా స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ అన్ని హోమోగ్రాఫ్సే కదా. ఎస్ మ్యామ్. CAPITAL CAPITAL ఈ వర్డ్ హోమోగ్రాఫ్. ఓకే. ఓకే. ఇప్పుడు CAPITOL, ఇప్పుడు CAPITAL TOL రెండు పెట్టాం. అది మనకి క్యాపిటల్ లెటర్స్ అయినా కంట్రీ క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ అయినా ఏదో ఒక వర్డ్ క్యాపిటల్ వచ్చింది. CAPITAL CAPITOL రెండు క్యాపిటల్, స్పెల్లింగ్ డిఫరెంట్. సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండి అంటే సేమ్ సౌండ్ ఉండి సేమ్ ఫోన్ హోమోఫోన్, ఎస్ మ్యామ్. స్పెల్లింగ్ డిఫరెంట్. ఎస్ మ్యామ్. CAPITAL CAPITOL ఈ రెండు వర్డ్స్ హోమోఫోన్స్ అవుతాయి. CAPITAL CAPITAL ఈ రెండు వర్డ్స్ హోమోగ్రాఫ్ అవుతాయి ఎస్ మ్యామ్. కదా. ఎస్ మ్యామ్. రెండు డిఫరెంట్ కానీ సేమ్ స్పెల్లింగ్ సేమ్ సౌండ్ ఉన్న వర్డ్స్ అన్ని హోమోనిమ్స్ అవుతాయి. ఎస్ మ్యామ్. సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నవన్నీ హోమోనిమ్స్ అవుతాయి. సో ఇలా సమ్ టైమ్స్ కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అంటే హోమోనిమ్ అయ్యే ప్రతి వర్డ్ హోమోఫోన్ అవ్వచ్చు, హోమోగ్రాఫ్ అవ్వచ్చు. కానీ ఇండివిజువల్ గా ఉన్న డివైడ్ చేసినట్టు హోమోగ్రాఫ్ హోమోనిమ్ అవ్వదు, అలాగే ఇండివిజువల్ గా ఉన్న హోమోఫోన్ హోమోనిమ్ అవ్వదు. అంటే మన వర్డ్స్ కి ఏమంటారు సినానిమ్స్ ఉంటాయి కదా, ప్రతిపదార్థాలు పర్యాయ పదాలు ఏదో అంటాం తెలుగులో. ఎస్ మ్యామ్. అంటే మీనింగ్స్ ఉన్న అర్థాలు వచ్చే ప్రతి వర్డ్స్ పర్యాయ పదాలు అవ్వవు, అలాగే అర్థాలు వచ్చే ప్రతి వర్డ్స్ ఏమంటారు ఇంకోటి నానార్థాలు అవ్వవు. అర్థమైందా? అర్థమైంది. సో అలా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి అనమాట. సో అందుకని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అని అన్నాం. బట్ హోమోగ్రాఫ్ హోమోఫోన్ ని డివైడ్ చేయడం వస్తే హోమోనిమ్ ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. అది నేను చెప్పాను. ఓకే, లెట్స్ గో ఫార్వర్డ్. ఇంకొంచెం చిన్న టాస్క్ ఉంది. రైట్. అలాగే లెటర్ ఇందాక క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఏబిసి చూసాం, ఇప్పుడు లెటర్ అంటే ఆల్ఫాబెట్ కూడా లెటర్ అవుతుంది. ఓకే, LETTER ఇది హోమోగ్రాఫ్. LIVE live, LIVE live. ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ వచ్చింది చూడండి, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, స్పెల్లింగ్ సేమ్. గ్రాఫ్ అంటే స్పెల్లింగ్ సేమ్ అన్నాం. LIVE live, LIVE live ఇది హోమోగ్రాఫ్. We used to live in London. మేము లండన్ లో నివసించే వాళ్ళం. The club has live music almost nights. అంటే అన్ని నైట్స్ లోని ఆ క్లబ్ లో లైవ్ మ్యూజిక్ ఉంటుంది. లైవ్ మ్యూజిక్ ఇన్ ద సెన్స్ విచ్ we can see in live. అంటే పర్సన్ లైవ్ లో సింగ్ చేయడం లేడాన్ని లైవ్ మ్యూజిక్ అంట. అంటే మనం ఏ టేప్ రికార్డర్ లేదా సాంగ్స్ పెట్టి ప్లే చేయకుండా ఒక పర్సన్ నుండి దాని ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడాన్ని, సాంగ్ పాడడాన్ని లైవ్ మ్యూజిక్ అంటాం. సో LIVE స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. లివ్ లైవ్. మినిట్ ఇంకొక వర్డ్ వచ్చింది చూసుకోండి, క్యాపిటల్ లాగా ఇంకొక ఎస్. అంటే ఇక్కడ మీ కింద క్యాపిటల్ కన్ఫ్యూజ్ చేసినట్టు ఇక్కడ ఇంకో వర్డ్ వచ్చింది మినిట్. MINUTE MINUTE మినిట్ అని ఇక్కడ ఉంది. కానీ ఇదే స్పెల్లింగ్ ఇంకొక ప్రొనౌన్సియేషన్ ఉంది, MINUTE మైన్యూట్. స్పెల్లింగ్ సేమ్ అండి. MINUTE మినిట్ టైమ్, MINUTE మినిట్. ఏదైనా ఒక మీటింగ్ ఎజెండా, ఒక మీటింగ్ అయిన తర్వాత దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేయడానికి కూడా మినిట్ అండి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్. బెటర్ మినిట్ ద పాయింట్స్. అంటే ఏ మీటింగ్ లో ఏం జరిగిందో అన్నిటినీ కొంచెం ఇన్ ఆర్డర్ లో ఆ పాయింట్స్ అన్ని రైట్ చేయడాన్ని, ఒక రికార్డెడ్ ఫార్మాట్ లో ఉంచడాన్ని మినిట్ అంటాం. బట్ అదే స్పెల్లింగ్ MINUTE మైన్యూట్ కూడా ఉంది, టైనీ స్మాల్ అని. సో ఇలా కొన్ని 3 వర్డ్స్ వచ్చేవి ఉంటాయి, అవి కాస్త కన్ఫ్యూజ్ అవుతాయి. వాటిని మాత్రం మనం కరెక్ట్ ఏది హోమోఫోన్ హోమోగ్రాఫ్ అని
లేదా హోమోనిమ్ అని డిఫరెన్షియేట్ చేయగలిగితే యు ఆర్ సూపర్. ఇంకా మీ మీ కాన్వర్సేషన్ లో కానీ మీ రైటింగ్ స్కిల్ లో కానీ ఈజీగా వర్డ్స్ డిఫరెన్స్ చేయడం ఈజీ అవుతుంది. సో అక్కడ మీకు కన్ఫ్యూజన్ అనే వర్డే రాదు. ఓకే, లైక్ నోవెల్, NOVEL స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, ఆల్వేస్ మీనింగ్ డిఫరెంట్. ఐ రీడ్ ఎ లాట్ ఆఫ్ నోవెల్స్ అంటే రాస్తున్నటువంటి బుక్స్. అట్ ద సేమ్ టైం నోవెల్ అంటే ఇన్నోవేటివ్ ఐడియా, క్రియేటివిటీ అని అర్థం. నెక్స్ట్ రైట్, RIGHT. One is direction and one is what is right or wrong. Next ring, RING, so like ornament, what we wear, మనం వేసుకునే ఒక ornament ring అండి. ఇంకోటి ఫోన్ రింగ్, టెలిఫోన్ రింగ్, రైట్. ఇంకొక స్మాల్ జస్ట్ థింగ్ అనుకుందాం. అంటే అవి మనకి ఇప్పుడు ప్రీవియస్ గా చెప్పుకునే వాటిలో మనకి ఎక్కువగా సేమ్ స్పెల్లింగ్స్, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నవి, ఆల్రెడీ డిఫరెంట్ మీనింగ్ అనే ఉంటాయి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వర్డ్ ఉన్నది హోమోగ్రాఫ్స్ రిలేటెడ్ గా, మధ్యలో లెటర్ అంటే యాక్చువల్లీ మెయిన్ వర్డ్స్ ఆర్ ఇవి మిడిల్ లో అండి. వాటికి మనం మీనింగ్స్ చెప్పాలి. ఓకే, సో ప్రీవియస్ గా ఉన్న స్లైడ్స్ నుంచి చూసుకున్నా లేకపోతే మనకున్న ఓన్ ఐడియాస్ అయినా చెప్పొచ్చు. రైట్, MINUTE మినిట్. ఒక ఎగ్జాంపుల్, ఒక మీనింగ్ చెప్పండి, మినిట్ కి మీనింగ్. ఇంతకుముందు మీరు చెప్పిందే చెప్పొచ్చు మ్యామ్. Sure. Yes, you can. ఒక నిమిషం తీసుకుంటాను అని చెప్పొచ్చు మ్యామ్ ఇక్కడ ఫస్ట్ వన్ లో. సెకండ్ వన్ లో వచ్చి దెన్ ప్లీజ్ అప్పుడు మనం దాన్ని ప్లీజ్ గివ్ మీ ఎ మినిట్ అనొచ్చు కదా. ప్లీజ్ గివ్ మీ ఎ మినిట్ అనొచ్చు కదా. ఎస్ మ్యామ్. ఇక్కడ వచ్చి ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ గివ్ మీ ఎ మినిట్ అనండి. ప్లీజ్ గివ్ ఎ మినిట్ ఫస్ట్ మ్యామ్. సెకండ్ వన్ వచ్చి ఓకే, రైట్ డౌన్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పండి. లేదా దెర్ ఈస్ ఏ మైన్యూట్ పార్టికల్ ఇన్ ద వాటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాట్ మీనింగ్. క్రికెట్ బ్యాట్ అని చెప్పొచ్చు మ్యామ్. ఓకే, అంటే ప్లేయింగ్ ఐటమ్. ఎస్ మ్యామ్. ఇక్కడ వచ్చి ఓకే, అనదర్ వన్. కబ్బినం చెప్పొచ్చు మ్యామ్. బ్యాట్. అదే మీరు అన్నారు కదా మ్యామల్. ఎస్ మ్యామ్. You can say, because answers must be in English kada, so you can say that a mammal creature అని చెప్పొచ్చు, a mammal creature. Next fall, FALL, fall. Fall అంటే so one is drop, fall in the sense I fall down, drop, పడిపోవడం అంతే కదా. వాటర్ ఫాల్స్ అది రోలింగ్ ఆన్ కదా. వాటర్ ఫాల్స్ అంటే రోలింగ్ ఆన్ అంటే దొర్లడం కదా. యూ కెన్ సే ఇట్ as stumble. సో టూ మీనింగ్స్, ఒకటి సడన్ గా డ్రాప్ అవడం, ఇంకోటి టంబ్లింగ్ అన్నమాట ఫాల్స్ అంటే. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్లై, FLY, ఫ్లై. నేను పక్షిలాగా ఎగరగలను అని చెప్పొచ్చు మ్యామ్. ఎగరాలనుకుంటున్నాను. I can fly అని చెప్పొచ్చు. I can fly like a bird. ఇంకొక ఫ్లై, ఏరోప్లేన్ ఎగురుతుంది అని చెప్పొచ్చు మ్యామ్. రెండు సేమ్ కదా.
రెండు ఎగరడమే కదా. ఇంకొక ఫ్లై అంటే మీకు ఫ్లైస్ తెలుసు కదా, ఇన్సెక్ట్స్. ఫ్లై మ్యామ్ ఫ్లై ఇన్సెక్ట్ ఫ్లై, ఇన్సెక్ట్ ఫ్లై, హౌస్ ఫ్లై, ఈగ ఈగ బటర్ఫ్లై విల్ మనం దగ్గరికి ఈగ. వెళ్ళగానే బటర్ఫ్లై అని చెప్పొచ్చు మేడం. ఓకే, బటర్ఫ్లై, హౌస్ ఫ్లై, బటర్ఫ్లై, హౌస్ ఫ్లై, డ్రాగన్ ఫ్లై, ఇవన్నీ ఫ్లైసేగా. Yes, ma'am. ఇన్సెక్ట్స్, ఆల్ ఇన్సెక్ట్స్, అన్ని ఇన్సెక్ట్స్ కూడా ఫ్లైస్ లోకి వస్తాయి. గుడ్, వెల్ పార్టిసిపేషన్, వెరీ గుడ్. అండ్ సో ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను మీకు. వాట్ ఈస్ హోమోనిమ్? ఒక్కసారి I'll ask you, what is the definition చెప్పండి మీకు తెలిసిన లాంగ్వేజ్ లో. వాట్ ఈస్ ఎ హోమోనిమ్? హోమోనిమ్ అంటే సేమ్ వర్డ్స్ వచ్చి సేమ్ గా పలకడం మ్యామ్. సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్. సేమ్ గా Same spelling, same pronunciation are called homonyms. ఎస్ మ్యామ్. బట్ డిఫరెంట్ మీనింగ్ మేడం. See, homonym, homograph, homophone అన్నిటికీ మీనింగ్స్ డిఫరెంటే. సో మనం ప్రత్యేకించి మళ్ళీ డిఫరెంట్ మీనింగ్ అని చెప్పక్కర్లేదు, గుర్తు పెట్టుకుంటే చాలా డిఫరెంట్ మీనింగ్ అని. ఓకే ఓకే మేడం. రైట్. సో హ్యావింగ్ సేమ్ స్పెల్లింగ్, సేమ్ మీనింగ్. homonyms, words having same spelling, same meaning. ఓకే మ్యామ్. ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మ, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి హోమోనిమ్ కి. ఇందాక అన్నారు కదా మేడం, ఎయిర్. ఎయిర్ చెప్పొచ్చు మ్యామ్. అడ్రస్. వెరీ గుడ్. ఓకే ఓకే, Air. గుడ్. బ్యాట్. ఓకే ఓకే, వెరీ గుడ్. రైట్. ఇప్పుడు హోమోగ్రాఫ్. వాట్ ఈజ్ ఏ హోమోగ్రాఫ్? హోమోగ్రాఫ్ అంటే సేమ్ స్పెల్లింగ్, ఎస్, సేమ్ స్పెల్లింగ్, బట్ డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్. అండ్ మీనింగ్ కాదు, మీనింగ్ ప్రతిదానికి మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ స్పెల్లింగ్, సేమ్ స్పెల్లింగ్ విత్ Same- డిఫరెంట్ same. ప్రొనౌన్సియేషన్. ఎస్ మేడం. హోమోగ్రాఫ్ మీన్స్ సేమ్ స్పెల్లింగ్ ఉంటది, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది హోమోగ్రాఫ్ అంటే. ఈ హోమోగ్రాఫ్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హోమోగ్రాఫ్ కా మ్యామ్. ఎస్. Novel. I read a lot of novels అని చెప్పొచ్చు. నేను చాలా novels చదివాను అని చెప్పొచ్చు మ్యామ్. ఓకే, I have a novel idea. ఎస్ మ్యామ్. ఓకే, I have a novel idea అని కూడా చెప్పొచ్చు. గుడ్. దెన్ మినిట్. now అమ్మాయి I will back you. డౌన్ మేడం. okay, You did better. yes please. We did that fine. హలో. ఫైన్ మేడం. FINE ఫైన్. Good. Right. వాట్సాప్ అది ఓపెన్ చేయండి. FINE, fine. Okay, very good. Good idea. నంబర్. మంచి answer responses. Number. NUMBER. There is no NUMBER number. ఎస్ మేడం.
I think there is no similar same spelling, same pronunciation, same words are not there for number. I think so. నంబర్ కి సేమ్ స్పెల్లింగ్ సేమ్ లేదనుకుంటా. మెంబర్ అన్నట్టుంది. MEMBER మెంబర్ కు ఉన్నట్టుంది. సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్. అదే చెప్పి NUMBER నంబర్. కాదన్న NUMBER నంబర్ దానికి డిఫరెంట్. నంబర్ అంటే ఓన్లీ ద డిజిట్స్ కదా. ఎస్ మేడం. దానికి సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ వర్డ్స్ లేవు అనుకుంటున్నాను. మరి నేను మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు. ఓకే రైట్. గుడ్ నాన్న, బాగా ఆన్సర్ చేశారు మీరిద్దరు కూడా. సూపర్. And I request Nagaraj and Amruta also to respond. So first thing, I request Rajendra sir. Sorry. I request Shanmukha sir to give some details about feedback of today, so that we can have a small activity. ఒక 5 minutes మీకు సెషన్ మీద సార్ ఏమైనా మీకు గైడ్ చేస్తారు. ఆ తర్వాత మనం మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. యాక్టివిటీ అండి. యాక్టివిటీతో మనం సెషన్ ఎండ్ చేయొచ్చు. I request Shanmukha sir to please respond. Ma'am, I had already shared them the attendance sheet. Okay, ma'am, you Okay. can take 5 minutes break, ma'am. I will have. Okay, sorry. I didn't see because my screen is full in my thing, no? So that's why I didn't identify that you have shared the link already. No problem, Did madam. they have filled the link, sir? Yes, ma'am. They have to start. Did they fill the link? Yes, ma'am. Right. Okay. Right. So let them fill it and then I'll join within a couple of minutes. Okay, ma'am. Right. Thank you. సో మీకు ఇప్పుడు ఒకటి అటెండెన్స్ లింక్ షేర్ చేశానండి, అందరూ ఫిల్ చేయండి. So students, now we are going to have a small activity. On homonyms. Screen is visible. Hello. Ma'am. Nana, screen visible అవుతుందా? Yes, ma'am. ఓకే రైట్. సో ఇప్పుడు మనం హోమోనిమ్స్ పజిల్ చేద్దాం. ఇది క్విక్ అన్నమాట, చాలా క్విక్ రీడిల్ యాక్టివిటీ. మీరు జస్ట్ చూసి ఐడెంటిఫై చేయాలి. సో మనకు తెలుసు కదా హోమోనిమ్స్. వాట్ ఆర్ హోమోనిమ్స్ అండి? హోమోనిమ్స్ ఆర్ స్పెల్ సేమ్ అండ్ ప్రొనౌన్స్ ద సేమ్. అంటే హోమోనిమ్స్ అని ఒకేలా స్పెల్లింగ్ ఉంటది, ఒకేలా ప్రొనౌన్స్ చేయగలిగేవి కదా. ఒకేలా స్పెల్లింగ్ ప్రొనౌన్స్ ఉండే వర్డ్సే హోమోనిమ్స్. సో అవే హోమోనిమ్స్ మనం ఇప్పుడు ఈ పజిల్ యాక్టివిటీ చేద్దాం. సో ఇప్పుడు ఎలా అంటే ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చేస్తారు అండ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ నేమ్స్ చెప్తే ఐ విల్ రైట్ ద నేమ్స్ అండ్ ఐ విల్ గివ్ ద మార్క్స్. ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళకి మార్క్స్, నంబర్ ఆఫ్ మార్క్స్ ఎవరికి వస్తాయో చూద్దాం. ఓకే. 31st December. రైట్. గాయత్రి, గణేష్, ఇంకా అమృత. Till anybody wants to participate. ఓకే, ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ కూడా చేయొచ్చు. ఈవెన్ Shanmukha sir, you can also participate in this activity if you know the answers. మన వాళ్ళు చెప్పకపోతే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే మ్యామ్. So generally every homonym, homophone, homograph will have different meanings, but homonyms are having same spelling and same pronunciation, right? So here is your first one. ఒక చిన్న క్లూ ఉంటుంది. ఆ క్లూని బట్టి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అలా కాదు అంటే దెన్ వాటికి పిక్చర్స్ ఇస్తాం. సో బేసింగ్ ఆన్ ద పిక్చర్ అప్పుడు మీరు సౌండ్, ఏ సౌండ్ వస్తుంది, ఐ మీన్ ఏ ప్రొనౌన్సియేషన్, ఏ స్పెల్లింగ్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి.
మనకి ఇక్కడ ఏంటి హోమోనిమ్స్ అంటే సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండే వర్డ్స్ మాత్రమే వస్తాయి. క్లూస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మీకు రిటర్న్ క్లూ అంటే ఒక సెంటెన్స్ వస్తుంది, ఆ సెంటెన్స్ చదివి ఆన్సర్ తెలిస్తే చెప్పొచ్చు, లేదు అంటే అప్పుడు పిక్చర్ ఐడెంటిఫై చేయదురు, అప్పుడు పిక్చర్ డిస్ప్లే అవుతుంది, సెకండ్ క్లూ అనమాట. సో అప్పుడు ఎవరైతే ఫస్ట్ గెస్ చేసి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 1 మార్క్, రైట్? సో అప్పుడు ఆన్సర్ మీరు చెప్పే ఆన్సర్ కరెక్ట్ కాదు, దెన్ ఐ విల్ రివీల్ ద ఆన్సర్. మీకు అక్కడ ఉండే పిక్చర్స్ 2 పిక్చర్స్ ఇస్తాను, 1 సెంటెన్స్ ఉంటుంది. ఒకే సెంటెన్స్ లో రెండు ఆన్సర్స్ అంటే రెండిటికి కలిపి ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఏమై ఉంటుంది? సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ అయి ఉంటుంది. ఫస్ట్ వర్డ్ చూస్తే మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది, అంటే ఒక ఐడియా వస్తుంది. లెట్ us go for the first. Okay, here is your written clue. A flower found in your eye. మేబీ మీరు గెస్ట్ చేయలేకపోవచ్చు. ఐ విల్ రివీల్ దిస్. ఎందుకంటే ఒకే సెంటెన్స్ లో మీకు 2 వర్డ్స్ వచ్చేలా ఉంటాయి, అదే దానికి ఉన్న స్పెషాలిటీ. అందుకే వీటిని మనం రిడిల్ యాక్టివిటీ అంటాం. చూడండి, ఐ. ఓకే, ఇక్కడ ఫ్లవర్ ఉంది దాని పేరు, అండ్ ఇక్కడ ఐ ఉంది. ఐకి మీకు రెడ్ యారో కనిపిస్తుంది చూసారు, ఒక బ్లూ లైన్ లేదా బ్లాక్ లైన్ ఉంటుంది మన కంటికి. ఈ 2 సేమ్ వర్డ్స్ అన్నమాట. సేమ్ అంటే సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండే వర్డే, ఈ సింగిల్ వర్డ్. ఈ రెండిటికి ఒకటే ఆన్సర్ అవుతుంది. ఎనీ గెసెస్? Shall I reveal the answer? Yes, ma'am. Okay, answer is iris. హోమోనిమ్. మనం ఇప్పుడు హోమోనిమ్ యాక్టివిటీ చేస్తాం. విషయం ఏంటంటే వై ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అంటే, ఇక్కడ ఉన్న సెంటెన్స్ చూడండి, ఏ ఫ్లవర్ ఫౌండ్ ఇన్ యువర్ ఐ. ఫ్లవర్ నేమ్ ఐరిస్. మన ఐ లోపల ఉండేటటువంటి ఈ ఏదైతే ఈ బ్లూ లెన్స్ ఉందో అది ఈ రెండింటికి నేమ్స్ ఐరిసే. ఈ ఫ్లవర్ ఇక్కడ మనకి దొరకదండి, ఇది ఇంటర్నేషనల్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ ని ఐరిస్ అంటాం. అట్ ద సేమ్ టైం మన అసలుగా చాలా మందికి బ్లూ లెన్స్ తక్కువ, బ్లాక్ అండ్ బ్రౌన్ లెన్స్ ఉంటాయి మన సైడ్. సో దానిని మనం ఐరిస్ అంటాం. సో ఒక సెంటెన్స్ లో క్లూ ఇలా ఉంటుంది. ఈ క్లూ మనం ఐడెంటిఫై చేయలేకపోతే ఈ పిక్చర్ ఇమేజ్ తో క్లూ రివీల్ అవుతుంది. సో 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నటువంటి వాటికి సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ తో ఉన్న ఒకే ఒక హోమోనిమ్ అన్నమాట, అది ఐరిస్. సో ఐ గాట్ 1 మార్క్. Next one. So I have given you okay, reveal చేశారు. Look at this to see what the time is. పిక్చర్స్ ఇచ్చేసాను కాబట్టి మీరు ఆన్సర్ చెప్పేసేయండి. Watch. ఎవరు చెప్తారు? Madam, it's watch. Sir got 1 mark. Yes, both are correct. Your answer is right. Watch. Yes. Next question. Your money is not in danger when it is in this. I think I have to reveal the images. Locker, ma'am. అప్పుడు రెండు ఇమేజెస్ కి సేమ్ వర్డ్ రావాలి కదా, అదే హోమోనిమ్. అప్పుడు yes. Shall I reveal it? Safety, madam. Safety. Yes. Safe, correct. So Gayatri, like both are in same line, but Gayatri revealed the answer. You said safety and she answered safe. So Gayatri got 1 mark. Next. Practice for a match as you travel on the rails. So I should reveal the images.
ట్రయల్ మేడం. Practice for a match. వార్మప్. Both should get the same answer, no? Training, ma'am. Spelling, please. Spelling. ప్రిపేర్ మేడం. ప్రిపేర్. Both the images should get the same answer. Right. Shall I reveal the answer? మేడం So ఎస్ simple. మేడం. రెడీ. Okay. It's train. ఓకే ఓకే మేడం. Train, yes. Train. Yes. You both know, but you hesitated, right? Yeah. Ayyo. Next one. Press down hard with your foot to stick this on the envelope. Envelope. ఐ థింక్ గ్లూ ఆర్ గమ్. I'll reveal the image. స్టాంపింగ్. Yes. ట్యాపింగ్ మేడం. It's stamp. Stamp. It's a stamp. Another activity is that the boy is making stamp with his foot. ఎస్ మేడం. కాలు అది స్టాంప్, దానిని స్టాంప్ అంటాం. అండ్ దెన్ మన ఎన్వలప్ మీద మనం ఇది వేస్తాం కదా స్టాంప్, అవును మేడం. స్టిక్ చేసి స్టాంప్ అంటే లైక్ అది 50 రూపీస్ 60 రూపీస్ స్టాంప్ వేస్తాం. అట్ ద సేమ్ టైం సీల్ వేస్తాం కదా, దానికి కూడా స్టాంప్ అంటాం. Right. I think you feel some crazy, but right. Next one. A learner in the middle of your eye. I'll reveal the images so that you can easily identify the answers. చూడు మేడం, లుక్. మరి ఇక్కడ లుక్ ఎలా? లెర్నర్, టీచర్ దగ్గర స్టూడెంట్ ఉన్నాడు, లెర్నర్ కదా. స్టూడెంట్ కి ఇంకొక నేమ్ అండి. అలానే మన ఐ బాల్ లోపల బ్లాక్ డాట్ లోపల ఉంటుంది చూసారా, అది. సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈజీగా చెప్తారు. Please come again. ఒకసారి రిపీట్ చేయండి నాన్న. Yes, it's a pupil. Somewhat you got one more mark. Pupil. Okay. Pupil. Student. We call student pupil. Okay. Yes. A 60th of a minute is not first. సిక్స్టీయత్ మినిట్, గంట అవ్వడానికి ఇంకా ముందు అనమాట. 60th ఆఫ్ మినిట్ కి ఇంకొక 60th పార్ట్ ఉంటే దాన్ని ఏమంటాం? అలానే ఈజ్ నాట్ ఫస్ట్ కానిది ఏంటి? కమ్ ఆన్. If it is not first, then what? Yes, second. Good.
మనం టైం కూడా మినిట్స్ అండ్ సెకండ్స్ చెప్తాం, అవర్స్ మినిట్స్ అండ్ సెకండ్స్ చెప్తాం కదా. Yes, ma'am. ఎస్, ఇంకా మన స్లో కాదు, లెటర్ స్పీడ్ అప్ ఫాస్ట్ గా, ఇంకా ఎవరు అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు చూడాలి. నా a place where a group of fish learn. I think this may be a new word for you. పాసిబుల్ ఉంటే ట్రై చేయండి, లేదంటే నేను రివీల్ చేస్తా ఆన్సర్. ఫస్ట్ ఇమేజ్ చూస్తే మీరు చెప్పేయచ్చు ఈజీలీ. టీచర్ మేడం. Future, ప్లేస్ ma'am. వేర్ టీచర్ స్టూడెంట్ ఎక్కడ ఉంటారు జనరల్ గా? School, ఎస్ ఎస్ Shanmuka sir is getting doubt. Yes, school. So, but ఇక్కడ ఏంటంటే ఈవెన్ గ్రూప్ ఆఫ్ ఫిష్ ఆర్ ఆల్సో కాల్డ్ as స్కూల్ ఆర్ స్కేల్. జనరల్ గా మనకి స్టూడెంట్ టీచర్ ఉండేది స్కూల్ అంటాం, బట్ ఈవెన్ గ్రూప్ ఆఫ్ ఫిష్ ని స్కూల్ కానీ స్కేల్ కానీ అంటాం. ఓకే, ఓకే మేడం. I think this may be a new word for you. This is also a homonym. Next, a keen supporter to cool you down. కూల్. కూలర్ మ్యామ్. కూలర్ లేదండి. a keen supporter, చాలా అంటే ఇప్పుడు సౌండ్ మేడం. ఎవరు షణ్ముఖ సార్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ కి కీన్ సపోర్టర్. అలానే మనము ఎస్, మనము ఏదైనా టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తే కూల్ అవుతాం? ఎస్, ఫ్యాన్. So Shanmuka sir got one more point. Yes, fan. Right, move your hand as the water comes in. Waves, ma'am. Very good answer. Yes, wave. Next, a less heavy way to start a fire. I'll give you the images. Less heavy, బరువు కానిది. ఫైర్ స్టార్ట్ అయితే ఏమవుతుంది? లెస్ హెవీ టు స్టార్ట్ ఏ ఫైర్. Fire. క్యాండిల్ కి ఏమొస్తుంది? Ma'am. ఫైర్. ఫైర్ మ్యామ్. వాట్ విల్ బి దేర్? ఫైర్ మ్యామ్. క్యాండిల్ కి Lighting. ఫైర్ రాదు. క్యాండిల్ ఏమిస్తుంది మనకి? లైటింగ్. Yes, somebody answered. రైట్. Yes, light. And వెయిట్ హెవీ కానిది ఏమవుతుంది? లైట్. లైట్ మ్యామ్. Light. Both are same. Okay. Right. Next, a dog does this on the outside of the tree trunk. ట్రీ ట్రంక్ ని ఈ డాగ్ అరిచే సౌండ్ ని ఏమంటాం? మీరు ఆన్సర్ చేసేదాకా ఆ డాగ్ అలాగా అరుస్తూనే ఉంటుంది. చెప్పాలి. బోటమ్. ఎస్, నో, బార్క్. మీ కోఆర్డినేటర్ సార్ మార్క్స్ వచ్చేస్తున్నాయి బాగా. Okay, bark. Next, fear holding the arrows. Shivering. Quiver.
Fewer, whoever. Somewhat. Okay, right. Not odd numbers. Odd numbers కానివి Glass, 5 words. see sensitive items ని క్లీన్ చేసేటప్పుడు we will say that clean అంటే odd గా కాకుండా ఇలా క్లీన్ చేయండి and we have the numbers like odd numbers like what we call opposite to the odd opposite to odd. Okay then. Nobody. Then I'll reveal the answer. Odd numbers కానీ ఏ numbers ఉంటాయి మనకి Even. yes I think Shanmugan sir is giving answers. Even correct even number right. Next, does it squeak when it moves to cursor? Mouse will. Can you give the answer for this? Yes, mouse. Very good, Gayatri. Okay, mouse correct answer. Next, the color of a fruit. Orange. Orange. What is the color of a fruit? Orange. Orange. Shanmuga sir and Gayatri gave this answers at same. Okay, orange, good. But me 4 members correct గానే చెప్పారు answers. మీ 4 members కి marks ఇస్తా. Right. Blue, the long piece of wood. Table, ma'am. Stick. Stick అన్నా గ్లూ అన్నా ఒకటే. అంటే అక్కడ చిన్న వుడెన్ పీస్ స్టిక్ అంటాము అండ్ గ్లూని అంటించడాన్ని స్టిక్ అంటాం ఓకే రైట్ దిస్ సీజన్ టు బి గోయింగ్ సారీ టు గో గోయింగ్ Spring season. Spring. వెరీ గుడ్ స్ప్రింగ్ సీజన్ yes spring next a tree in the middle of your hand yes answer is palm Palm. yes a metal that keeps your clothes free from creases Hot. Iron. Wait. Madam, iron. iron yes iron okay 12 inches on the end of your leg ఇది గెస్ చేయండి ఆ తర్వాత ఇమేజ్ చూపిస్తాను 12 inches Foot, ma'am. yes foot amruta amruta gave answer right does drinking from them help you to see better what బెటర్ గా చూడగలిగేది అంత వాటర్ ఉన్నాయి ప్యూర్ వాటర్ ఉన్నాయి దాన్ని కూడా మనం ఏమంటాం Clear. yes glasses
large sheep in the bin? Black sheep, black Would be thing, like liner. Is this spot caused by a burrowing animal? Spot, burrowing animal. Burrowing animal. rat, కంపల్సరీగా 10th క్లాస్ లిస్ట్ లో ఐడెంటిఫైయింగ్ మార్క్స్ కావాలి మనకి. ఏంటవి? ma'am. ఇంటర్నల్ మార్క్ లిస్ట్ కి ఖచ్చితంగా ఐడెంటిటీ మార్క్స్ కావాలంటారు. 10th క్లాస్ లో ఆల్రెడీ మీరు ఇచ్చున్నారు మీరు ఐడెంటిఫైయింగ్ mole, మార్క్స్ mole, ఏంటవి? madam. Mole. మోల్, వెరీ గుడ్. ఎస్, మోల్. ఈ యానిమల్ ని మోల్ అంటారండి. ఇట్ లివ్స్ అండర్ ద గ్రౌండ్ అండ్ స్పెషల్ ఏంటంటే వీటికి ఐస్ ఉండవు. ఇట్ విల్ సెన్స్ విత్ స్కిన్, ఇట్స్ బాడీ అండ్ స్మెల్, అంతే. వాటికి కళ్ళు ఉండవు. అది ఎక్కడికి వెళ్ళినా డిగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. బరోయింగ్ యానిమల్ అన్నమాట. వాటికి ఉన్న ఈ హైండ్ లిమ్స్ చూసారా, థిక్ నెయిల్స్ ఉన్నాయి. ఆ నెయిల్స్ తో అది డిగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఎలాంటి ప్లేస్ అనేది డిగ్ చేసేస్తుంది. అంత షార్ప్ ఉంటాయి వాటికి. సో దిస్ యానిమల్ ఇస్ కాల్డ్ as mole and the another identifying mark is mole. A female parent wrapped in bandages. Mummy. Yes. Mummy. Mummy, ma'am. Oh, mommy. Very good, very good, very good. All who are answering for all, I'm giving marks. Yes, mommy. The dark blue warships. Helicopter, ma'am. No. Water, Sky, ma'am. sky, Water. sky or water? No. Sky, No. Army. Water మీద ఉండే ఆర్మీని ఏమంటాం? navy, మెరైన్ ఆర్మీని ఏమంటాం? Yes, navy. navy. Yes, navy. Correct. Ganesh. Does the ink in this keep the animals in? Yes. Yes. Peacock. Penguin, penguin. Peacock, ma'am. ఇక్కడ పెంగ్విన్ ఎక్కడుంది, పీకాక్ ఎక్కడుందండి ఇమేజ్ లో? ఈ రెండిట్లో ఒక ఐటమ్ మనకి ఈజీగా తెలిసిన ఐటమ్. Another word. If you identify the first image, it is the answer. Pencil, Yes, please. pencil, pencil. Pen. Pen. అంటే అక్కడ యాక్చువల్లీ యానిమల్స్, కొన్ని యానిమల్స్ ని అలా ఓపెన్ దాంట్లో పెడతాం కదా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు కౌస్ అండ్ బఫలోస్ అయితే షెడ్ అని, హార్సెస్ అయితే స్టేబుల్ అని, Pig, ma'am. అలాగే ఒక్కొక్క యానిమల్ దానికి ఒకటి. నానా Pig. Pig, not an. కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఆ పిగ్స్ అన్నిటిని కూడా పెన్ లో పెడతారు. ఓకే, Pig, రైట్. ma'am. ఇక్కడ ఒక వర్డ్ ఉంది. ఐ విల్ రివీల్ ఆన్సర్ ఫర్ దిస్. అంటే ఈ డాగ్ బ్రీత్ ఉంటుంది కదా, బయటికి అది టంగ్ పెట్టి బ్రీత్ చేస్తూ ఉంటుంది. ఆ వే ఆఫ్ బ్రీతింగ్, క్విక్ బ్రీతింగ్ ని ప్యాంట్స్ అంటారు. నెక్స్ట్, డస్ దిస్ హర్బ్ మేక్ మనీ? Round, round, madam. నో. యాక్చువల్ గా ఇక్కడ ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది కదా, దీని పేరేంటో చెప్పండి. Mint, ma'am. ఎస్, కరెన్సీని తయారు చేసే ప్లేస్ ని కూడా మింట్ అంటాం. ఓకే, గాయత్రి, you got mark. Right. As it changes down,
Can you send a text? Ma'am, hang up. Can you send a text? Down. Mobile. Mobile. Yes. Fire a gun or kick the ball at a new growth on a plant. New growth on a plant. This word is called shoot. Shoot. గన్ షూటింగ్, బాల్ కికింగ్ కూడా షూట్ అంటారు. అప్పుడే చిన్న అంటే చిండి రావడం అంటారు చూసారా, చిన్న టెండరింగ్ లాంటిగా వచ్చేదాన్ని షూట్ అంటారు. The fierce fish carries the long spear up the mountain. Fierce fish. Answer is pike. Fierce fish carries pike. P-I-K-E, pike. Spear. Does the phone do this when you get engaged? Any guess the answer? Yes, చెప్పండి. రింగ్ మేడం. Ganesh better. Ring. Yes, ring. Yes, ring. Correct. Next. Dig with these in a pack of cards. Spade. Say item spades. ఈ కార్డ్ ప్యాక్ ని spades అని. Square circle to find where north is. Yes. No, correct గా చెప్పండి. Round. రౌండ్. ఒక పిక్, రెండిట్లో ఒక పిక్చర్ కరెక్ట్ గా ఆన్సర్ గెస్ చేయండి. రౌండ్. రౌండ్ అంటున్నారు తప్ప వీటిని ఏమంటారో తెలీదా? హలో, ఎస్, ఎవరు ఆన్సర్ చెప్తున్నారు? నాకు ఎక్కడ ఇవ్వని. సర్కిల్. కంపాస్. ఎస్, దీనేమంటాం? ఆవుదూడని ఏమంటారో చెప్పండి కొంచెం. ఓకే రైట్. గణేష్ ప్లీజ్ ఒకసారి దీన్ని మ్యూట్ చేసుకోండి అన్న. చెప్పండి గాయత్రి. నో, మనం ఆవుదూడని ఏమంటుంది చెప్పండి. యంగ్ వన్ ఆఫ్ ఎ కౌ. Young one of a cow. Young one of a cow. ఆవుదూడని ఏమంటాం ఇంగ్లీష్ లో? ఇట్స్ ఎ కాఫ్.
మనం ఆవు దూడని కాఫ్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చూడండి మోకాలు కింది పార్ట్ ఉంది కదా, మనం యాక్చువల్లీ పిక్కలు అంటాం కదా, కాలి పిక్క అంటాం. ఆ part ని కూడా కాఫ్ అంటారు ఇంగ్లీష్ లో. రైట్, నెక్స్ట్. The weapons joined to your shoulders or a coat of. ఏంటి? చేతుల్ని ఏమంటాం మనం? హ్యాండ్స్ మ్యామ్. లేదు ఇక్కడ ఆర్మ్స్. ఆర్మ్స్ అండి, ఆర్మ్స్. నెక్స్ట్, కార్డ్ గేమ్ టు ప్లే క్రాసింగ్ ద రివర్. కార్డ్ గేమ్. ఏదో ఒక ఇమేజ్ ఐడెంటిఫై చేస్తే చాలు. రివర్ క్రాస్ చేయడానికి ఏం కావాలి మనకి? Card. ఎస్, బ్రిడ్జ్. ఎస్. స్లీప్ ఆన్ దిస్ at the bottom of a river. చెప్పండి, ఆన్సర్ ఈజీ. Boat, ma'am. ఎస్, బెడ్. అంటే చూడండి, నీటి అడుగునున్న భాగాన్ని, అంటే రాళ్ళు మట్టితో కూడుకుని ఉన్న దానిని బెడ్ అంటాం. ఓకే, మనం నిద్రపోయేది బెడే. ఓకే. ఓకే, ఫ్లైస్ ఇన్ ద డార్క్ టు హిట్ ద బాల్. ఇప్పుడు చెప్పేయాలి ఆన్సర్ ఫాస్ట్ గా. Bat, ma'am. వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్ అమృత అండ్ గాయత్రి. తప్పనిసరి గణేష్ ని మ్యూట్ చేయమని వచ్చింది, ఏమనుకోవద్దు నాన్న. బికాస్ ఆఫ్ లైక్ మీరు క్లాస్ లో ఉండడం వల్ల కొంచెం అది మనకి అబ్స్టికల్ గా ఉంది. రైట్, అట్ ద సైడ్ ఆఫ్ ద రివర్ ఇట్ కీప్స్ యువర్ మనీ. Bank, Yes. bank, ma'am. Very good. Yes. Tie a fancy knot to fire an arrow. Wow. చెప్పండి. గిఫ్ట్ మ్యామ్. దీన్ని ఏమంటాం? Gift, ma'am. గిఫ్ట్ పైన ఉంది కదా, గిఫ్ట్ పైన Ribbon. ఫ్లవర్ లా ఉంది కదా, దాన్ని ఏమంటాం మనం? Ribbon, ma'am. ఎస్, Ribbon. రిబ్బన్ తో ఒక చిన్న ఫ్లవర్ చేసాం. రిబ్బన్ తో ఒక ఫ్లవర్ చేసాం, దాని నేమ్. ఇంకో పర్సన్ చూడండి, యారోని వేస్తున్నారు. దేన్ని పట్టుకుని యారోని వేస్తున్నారు? Arrow stick, ma'am. నో, ఇట్స్ ఎ బౌ. యారో అంటే స్టిక్ అండి, కానీ ఆ యారోని వేయడానికి మనకి విల్లు కావాలి కదా, బౌ. విల్లుని బౌ అంటాం. అలాగే ఈ రిబన్ పైన ఇది టూ పెటల్స్ ఉన్నట్టు ఒక చిన్న ఫ్లిప్ వచ్చింది కదా, దీనిని బౌ అంటారు. ఓకే. ఎస్. Something disgusting from the nose. It bad news in Gulf. Smell, ma'am. Smell. Boggy. Actually, ఈ word boggy. Boggy అంటారు. అంటే సంథింగ్ డిస్కసింగ్ ఫ్రమ్ ద నోస్. అంటే యాక్చువల్లీ మనం ముక్కులో నుంచి మనకి ఒక లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది కదా, దానిని బోగి అంటారు. అలాగే గోల్ఫ్ లో అది వాళ్ళు మిస్ అయితే, లైక్ హిట్ చేసే బాల్ మిస్ అయితే దానిని బోగి అంటారు. రైట్, వాట్ ఈస్ లెఫ్ట్ వెన్ దిస్ ట్రీ ఈస్ బర్న్డ్? ఈ చెట్టు బర్న్ అయితే ఏం మిగులుతుంది? ఎస్, బూడిద, మేడం. మధ్యాహ్నం. ఎస్. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎస్, కరెక్టే, ఇంగ్లీష్ లో చెప్పండి. బూడిదని ఏమంటారో తెలియదు మ్యామ్ నాకు. యాష్ అంటారు నాన్న. ఓకే, యాష్ అంటారు, బూడిదని యాష్ అంటారు. ఓకే, కాలిపోయిన తర్వాత ఏదైనా ఒక చెట్టు
కాలిపోయి మిగిలిపోయేది ఏదైతే ఉందో గ్రే కలర్ లో వచ్చే పిండి పొడిలా ఉండేది యాష్ అంటారు. ఓకే, ఓకే మ్యామ్. ఇప్పుడు ఇదని యాష్ అంటాం. రైట్ రైట్. ఈస్ దేర్ ట్రెషర్ ఇన్సైడ్ దిస్ పార్ట్ ఆఫ్ ద బాడీ? సైన్స్ వాళ్ళు చెప్పొచ్చు, నాకు తెలుసు. రిబ్ మ్యామ్. యాక్చువల్గా రిబ్స్ కి బయట ఉండేదేంటి? రిబ్స్ లోపల ఉన్నాయి, రిబ్స్ బయట ఉండేది ఏమిటి? స్కిన్ మ్యామ్. బాడీ అంతా స్కిన్ ఉంటుంది కదా. మ్యామ్. కానీ ఇది పర్టికులర్ ఒక పార్ట్ చెప్తాం మనం. తెలియదు మ్యామ్, మీరే చెప్పండి. చెస్ట్. చెస్ట్ ఈ ఎలా అంటే మన చాలా గోల్డ్ ట్రెజర్ అంతా కలిపి ఒక పెట్టెలు ఉంటాయి, ఇనప పెట్టెలు ఉంటాయి, మీకు తెలుసో లేదో, పూర్వకాలంలో చాలా మూవీస్ లో చూసుంటారు. ఇనప పెట్టెల్లో పెద్ద పెద్ద ఇనప పెట్టెల్లో చాలా ఎక్కువ గోల్డ్. ఏంటండి? బాక్సులు ఉంటాయి, బిగ్ బాక్సెస్ ఉంటాయి. బాక్సెస్ లో బిగ్ బాక్స్ అంటే ఇక్కడ రెండు థింగ్స్ కి కూడా ఒకటే మీనింగ్. అంటే మనం ఏంటంటే డిఫరెంట్ మీనింగ్ ఉన్నటువంటి వాటికి సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్న వర్డ్స్ ఫోన్స్ కదా డిస్కస్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో విత్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్న బాక్స్ ని చెస్ట్ అంటాం. అలానే మన బాడీ ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే మనం బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తామో దానిని చెస్ట్ పార్ట్ అంటాం. దాని లోపల మనకి రిబ్ కేజ్, హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ రెండు ఐటమ్స్ ని మనం చెస్ట్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ జాయిన్ 1 to hit the golf ball. క్లబ్ మ్యామ్. Maybe may not know. Yeah, very good. Club. Right, a game for an insect. ఆ గేమ్ పేరు ఈ ఇన్సెక్ట్ పేరు ఒకటే. బాల్ మ్యామ్. నో, గాయత్రి గేమ్ ఆన్సర్. చెప్పండి గాయత్రి. ఏంటమ్మా? బాల్. ఆ గేమ్ పేరు ఈ ఇన్సెక్ట్ పేరు ఒకటే. ఎస్, క్రికెట్. క్రికెట్, మిడత, క్రికెట్. ఎస్. నెక్స్ట్, గెట్ యాంగ్రీ వెన్ యూ డోంట్ గెట్ ఎ టిక్. బా. టీత్ మ్యామ్. ఏంటి? ఎస్, టీత్ కాదు. యాక్చువల్లీ నువ్వు ఇది అని చెప్తే మనకి కోపం వస్తుంది. టిక్ ఆపోజిట్ ఏంటి? టిక్ అంటే కరెక్ట్ అని కదా. కరెక్ట్ ఆపోజిట్ ఏంటి? రాంగ్. ఎస్, క్రాస్, రాంగ్ రెండు ఉన్నాయి. బోత్ ఆర్ కరెక్ట్. క్రాస్ ఆర్ రాంగ్. రైట్. నెక్స్ట్ వన్, call out as the frozen rain falls. It is called hail. గట్టిగా అరవడం లేదా ఫ్రోజన్ రైన్ అంటే మంచు కురవడం అంటారు కదా, వర్షంలో పడేటటువంటి మంచు ఉంటుంది, దాన్ని హెయిల్ అంటాం. రైట్, లాస్ట్ వన్. లెట్ us see who will answer for this. Jumps on one leg to make beer. లాంగ్ జంప్ మేడం. Let us see. What is this? Kangaroo మ్యామ్. Kangaroo ఏం చేస్తుంది?
Jump. Long jump, madam. Hops, hops. Kangaroo hops. Kangaroo hops. Hello? Kangaroo hops. Okay? Yes, ma'am. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 marks to Shanmuka sir. 1, 2, 3, 4, 5, 6, 7 marks to Amruta. 2, 3, 4, 5, 6, 7 marks to Anshita. Ganesh got same. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 marks to Gayatri. So first place Gayatri, second place Shanmukha sir, third place Ganesh and Amruta. But whatever ma, you all played very well. So హోమోనిమ్స్ అనేవి ఇలానే ఉంటాయి. లైక్ మనకి ఇమేజ్ లేదా మీనింగ్ తెలిస్తే కానీ బట్ సిమిలర్ వర్డ్ సిమిలర్ స్పెల్లింగ్ తెలియదు అనమాట. సో లైక్ దిస్ దేర్ ఆర్ లాట్ మెనీ వర్డ్స్ అరౌండ్ అస్. మన చుట్టూ చాలా వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట ఏంటి అనేది. Okay, you all have played well. Very good. Well done. So by this day, we have ended our session. I hope you have enjoyed this session. So would you like this one? ఈ యాక్టివిటీ నచ్చిందండి మీకు? Yes, ma'am. Yes, ma'am. ఓకే. సో ఇలానే హోమోగ్రాఫ్స్, హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ ఉంటాయి. సో మనకి కొంచెం ఈ హోమోగ్రాఫ్, హోమోనిమ్ అండ్ హోమోఫోన్ డిఫరెన్షియేట్ తెలిస్తే ఏ వర్డ్ అయినా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం అన్నమాట. ఓకే. So you all have well played and I think you have understood about these words and everything. మీకు వీటి definitions and examples క్లాస్ పెట్టుకున్నాను. ఫర్దర్ గా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే. Then let's meet tomorrow. Bye bye. Signing off. Good evening to everyone. Good evening. Good evening. Good evening. Bye bye. Bye bye. Advance wish you. Okay. Okay. Bye. Once again, advance happy new year, ma'am. Thank you and wish you the same. Wish you all a happy new year. Thank you. Thank you. Happy new year to you all. Have a good start of 2021. Thank you, Nana. Bye bye. Thank you, ma'am. Ma'am, leave a wala, ma'am. Hello. Hello. Amruta, Ma'am. కలివా వచ్చి మనం. Okay, Gayatri. Bye. Bye. Bye, ma'am.